హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం ఎల్బో హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. ఎల్బో హ్యాండ్స్ అంటే మనకి మోచేతి వరకు ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఇప్పుడే కదండి, చాలా రోజుల నుంచి అయితే కనుక ట్రెండింగ్ ఇదే. నేను ఏ బ్లౌజ్ అయినా సరే సాధారణంగా క్లాత్ తగ్గితే చిన్న హ్యాండ్స్ తప్ప, లేదంటే నేను ఎక్కువగా ఎల్బో హ్యాండ్సే యూజ్ చేస్తాను. బాగుంటుంది. మనకి బాడీకి ఏంటంటే పర్సనాలిటీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎక్కువ హెల్తీగా ఉన్నట్టుగా అలాంటి అనిపించదు. ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అంటే హ్యాండ్ కటింగ్ ఎలాగో సేమ్ అదేనండి. చిన్న చిన్న మార్పు, 1-2 మార్పులు చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా అంతకన్నా ఇందులో ఏమీ లేదు. కానీ కొద్దిగా ఇందులో ఏంటి మార్పులు అనేవి తెలుసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా మీరు కటింగ్ చేసుకోగలుగుతారు. హ్యాండ్ అనేటప్పటికి మీరు డ్రెస్సులకి కటింగ్ చేస్తున్నారా, బ్లౌజులకా, పిల్లల ఫ్రాక్స్కా, ఏమీ తేడా ఉండదండి. అందరికీ ఒకటే పద్ధతిలోని మనం హ్యాండ్ కటింగ్ అనేది చెయ్యాలి. సరేనండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్ అంటే చూసారు కదా, ఇలా ఫినిషింగ్గా మనకి కుట్టిన బ్లౌజ్ని చూస్తేనే మీకు అర్థమైపోద్ది. సరేనండి. కానీ వేసుకునేటప్పుడు చేసి చాలామందికి ఎల్బో హ్యాండ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫిట్టింగ్లో తేడా వచ్చినా సరేనండి, ఒకవేళ మీరు హ్యాండ్ని ఇలా టైట్ చేసేసారు అనుకోండి, మనకి మనం వేసుకున్న తర్వాత మన చేతిని పైకి ఎత్తినప్పుడు దించినప్పుడు ఇది టైట్గా పట్టడం వల్ల షోల్డర్ ఫాలింగ్స్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. అందుకని ఫిట్టింగ్లో కూడా ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అంటే ఇక్కడ కొద్దిగా మనం మరీ ఎక్కువ ఓవర్ టైట్ చేయకూడదు, అలాగని లూజ్ కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నది మనకి రావాలి. సరేనండి. ఇప్పుడు ఈ ఎల్బో హ్యాండ్కి మనం మార్కింగ్ చేయడానికి ఫస్ట్ మనకి పొడవు ఎంత అన్నది, ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ నుంచి మీరు ఎల్బో హ్యాండ్ తీయడానికి పొడవుని లూజు తీసుకుంటే సరిపోద్ది. సరేనా. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఈ హ్యాండ్ అంచు దగ్గర అంటే ఈ మన భుజం కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ అంచుకి ఇలా తీసుకుంటే నాకు 10 ఇంచీలు పొడవు అన్నది, హ్యాండ్ పొడవు అన్నది ఉంది. ఎన్ని ఇంచీలు ఉంటే అన్ని ఇంచీలే. ఎల్బో హ్యాండ్ అన్నది సాధారణంగా బాగా పొట్టిగా ఉన్న వాళ్ళకి 9.5 ఇంచీలు లేదా 9, మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 10. ఓవర్ హైట్ అంటే ఒక 6 ఫీట్ ఉన్న వాళ్ళకైతేనే ఒక 11 ఇంచీల వరకు కూడా ఎల్బో హ్యాండ్ ఉంటుంది. అంటే 9 నుంచి 11. మ్యాక్సిమం ఎల్బో హ్యాండ్ అన్నది మన మోచేతికి పైకి ఉండాలి. మోచేతి దిగిందనుకోండి, మనం హ్యాండ్ ఫోల్డింగ్ చేసినప్పుడు గట్టా ఫోల్డ్ అవుతూ ఉండి మనకి కంఫర్టబుల్ ఉండదు. అక్కడ ఈ జరీ అంచు అన్నది కూడా మనకి పాడవుతూ ఉంటుంది. సరేనా. మోచేతికి కొద్దిగా పై భాగం వైపుకే కరెక్ట్గా మనం ఎక్కడైతే ఫోల్డ్ చేస్తామో అలా ఉండాలన్నమాట. ఆ రకంగా చూసుకోవాలి. సరేనండి. అంతవరకు మాత్రమే పొడవు అన్నది తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్లోని మనకి క్లాత్ తగ్గిన ఏమైనా సరే పొడవు విషయంలోని 1 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచు తగ్గించినా సరే ఎల్బో హ్యాండ్ అందంగానే ఉంటుంది. అంటే పొడవు విషయంలోని కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు అనేది ఏమి ఉండదండి. అది హ్యాండ్ పొడవు అన్నది మన ఇష్టం. ఒక్కొక్కసారి ఎల్బో హ్యాండ్స్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద బార్డర్స్ వస్తాయి. ఇది చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు ఇది మొత్తం అంతా కూడా మనకి బార్డర్. ఈ బార్డర్ వచ్చినప్పుడు నేను మామూలుగాని ఇక్కడ ఇది భుజం కుట్టు. సరేనండి. ఇక్కడ షోల్డర్ కుట్టు అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచీలు, ఎల్బో హ్యాండ్ 10 ఇంచీలు కదా అని నేను 10 ఇంచీలు కటింగ్ చేసుకున్నాం. కానీ ఇక్కడైతే జెరీ వర్క్ సరిపోయింది. కానీ ఇక్కడ బార్డర్ ఎంత వచ్చిన తర్వాత కొద్దిగా శారీ కలర్ క్లాత్ అనేది వచ్చింది, బార్డర్ ఎంత ఉందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం వేసుకున్న తర్వాత ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మనం పర్ఫెక్ట్గానే కటింగ్ చేసాం, కళ్ళతో చూడడానికి, ఫిట్టింగ్లో నేను మాట్లాడట్లేదండి, కళ్ళతో చూడడానికి ఎక్కడో ఏదో మనం మిస్ అయిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ 1 ఇంచు మనం అది కొద్దిగా పిసినారితనం చేయడం వల్ల. అదే ఎల్బో హ్యాండ్ మనం 10 ఇంచుల పొడవు అయినప్పటికీ మనకి ఈ జెరీ బార్డర్ అన్నది నాకు 9.5 ఇంచీలు ఉంది. అంటే 9.5 ఉంటుంది. ఎందుకంటే ఒక 1/4 ఇంచ్ అన్నది మనం ఇక్కడ ఖర్చులోకి పోయింది కాబట్టి. అప్పుడు జస్ట్ ఒక 1/4 ఇంచ్ పైకి ఇలా తీసుకున్నా, లేదా కరెక్ట్గా జెరీ దగ్గర నుంచి కిందకి తీసుకున్న 9.5 ఇంచీలు ఉంది. అంటే 1 ఇంచు మాత్రం మనకు తగ్గుతుంది, ఒక 1/2 ఇంచు తగ్గుతుంది. అంటే 9.5 ఉందంటే మనం 10 ఇంచీలు పొడవు అనుకోండి, 11 ఇంచీలకి కటింగ్ చేస్తాం. అదే 9.5 వచ్చింది అంటే మనం 10.5కి కటింగ్ చేయాలి. అంటే ఈ 9.5 అంటే ఇంచుమించులోని ఈ కలర్ ఎలా ఉందో అంటే 1 ఇంచు ఉంది, మనకి ఈ లెంత్లోనే 1 ఇంచు తగ్గిపోద్ది. అంటే 10 ఇంచీల పొడవుకి మనకి 9 ఇంచుల హ్యాండే రెడీ అవుతుంది. అర్థమైంది కదండి. 9 ఇంచుల హ్యాండే రెడీ అవుతుంది. సో జస్ట్ ఈ బార్డర్కి ఒక 1/4 ఇంచ్ పైకి కటింగ్ చేస్తే ఖర్చులకు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి. లేదా కరెక్ట్గా బార్డర్ దగ్గర నుంచి కటింగ్ చేశారనుకోండి, అప్పుడు బ్లౌజ్ లుక్ అన్నది మీకు
ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీని అందమే వేరుగా ఉంటుంది. షోల్డర్ కలర్ అన్నది చక్కగా ఇలా కనిపిస్తుంది, హ్యాండ్ కలర్ అన్నది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎప్పుడు ఫుల్ బార్డర్, ఫుల్ లెంత్కి 10 ఇంచీలు బార్డర్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని అంటే మనకి కావాల్సిన పొడవు కన్నా 1 ఇంచు తగ్గినా పర్వాలేదు, కానీ బార్డర్ మాత్రమే హ్యాండ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. పట్టు శారీస్లో కానీ ఏదైనా చిన్నది ఇది మళ్ళీ ఈ కలర్ రావడం వల్ల ఏంటంటే కొద్దిగా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అన్నది వస్తుంది. సరే, ఆ ఒక టిప్పు యూజ్ చేయండి. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మీరు ఏ బ్లౌజ్ అవ్వనివ్వండి, డ్రెస్ అవ్వనివ్వండి, ఏ బ్లౌజ్కి కటింగ్ మనం హ్యాండ్ కటింగ్ చేస్తామో దాని బ్యాక్ పార్ట్ అన్నది కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఎప్పుడు ఒకటే పద్ధతి, చిన్న హ్యాండ్ అన్నా ఫుల్ హ్యాండ్ అన్నా సరే, ఏ ఐటెంకి అయితే మీరు కటింగ్ చేస్తున్నారో ఆ దాని బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కొలుచుకోవాలి. ఇంచీ టేప్ పట్టుకొని ఇలా ఈ అంచుని, ఇంచీ టేప్ అంచుని ఆమ్ రౌండ్ అంచుకి ఇలా పట్టి ఇలా కొలుచుకుంటే నాకు 10.5 ఇంచీలు వచ్చింది. 10.5 ఇంచీలకి 10.5 వచ్చింది. 1 ఇంచు ఎప్పుడు తగ్గించేయాలి, 9.5. ఎందుకు అంటే ఇక్కడ షోల్డర్ కుట్లకి పోతుంది, తర్వాత అరించు పోతుంది, ఇంకొక అరించ్ అన్నది మనం కర్ర తీయడంలోనే మనకి అరించ్ అన్నది మనకి కలుస్తుంది అనమాట. సరేనండి, ఆ షేప్లోని. ఇప్పుడు ఈ 9.5 అన్నది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఉండాలి. చూసారు కదా, నాకు 9.5 ఇంచీలు ఈ ఫోల్డింగ్ ఉంది. ఇది 4 మడతల మీద మనకి ఉండాలి. సరేనండి, ఇప్పుడు నేను ఇక్కడ కింద లెవెల్గా ఉండడం కోసం ఇక్కడ ఇలా కటింగ్ అన్నది చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. నార్మల్ హ్యాండ్కి మనకి 4 మడతలు పెట్టిన తర్వాత 9.5 లేకపోతే ఎలాగైతే మనం అతుకు వేస్తామో అంచులు సేమ్ అదే పద్ధతి. కానీ ఫస్ట్ పద్ధతి అంటే ఏంటనేది కటింగ్ నేర్చుకుంటే అప్పుడు ఆ జాయింట్లు అవి ఇవి ఆటోమేటిక్గా మనం చేసేవే. సరేనా, అందుకనే నేను పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు ఈ 9.5 ఇంచీలు మనం వెడల్పు తీసుకోవాలి. అంటే మనం ఇలా 4 మడతలు పెట్టినప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇవి ఓపెన్గా ఉన్న అంచులు 9.5 ఇంచీలు ఉండాలి. సరేనా, ఇప్పుడు మన ఆది బ్లౌజ్ నుంచి పొడవు అన్నది కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే మనకి 10 ఇంచీలు వచ్చింది కదా. ఎప్పుడు కూడా మనకి ఖర్చులకి కింద మనం హెమ్మింగ్ బెల్ట్ వేసినా, మనం అంచుని తిరగేసి కుట్టుకున్నా ఏదైనా సరే 1/2 ఇంచు అన్నది ఇంచుమించులోకి అక్కడ పోద్ది. 1/2 ఇంచు అన్నది ఈ భుజం కుట్లోకి పోద్ది. నార్మల్గాని 1 ఇంచు వేరియేషన్ అన్నది కుట్లన్నీ అయిన తర్వాత వస్తుందండి. అందుకని ఆ 10 ఇంచీలకి 1 ఇంచు మన ఖర్చులకి కలుపుకొని ఇలాగా ఇక్కడి నుంచి కింద నుంచి ఇలాగ పైకి 11 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం. ఇది ఎల్బో హ్యాండ్ అవ్వచ్చు, చిన్న హ్యాండ్ అవ్వచ్చు, ఏదైనా పొడవు ఇదే పొడవు ఇలాగే చూసుకుంటాం. 1 ఇంచు ఖర్చులకి తీసుకుంటాం. సరేనా, ఇలా మనం ఇది తీసుకున్న తర్వాత ఈ చేతి లూజ్ ఉంది చూసారా, ఈ కుట్టు దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గరికి ఇలా పెట్టి ఇలాగన్నా మార్క్ చేసేయచ్చు, లేదా దీన్నే ఇంచీ టేప్తో కోల్చుకొని ఎంత ఉందన్నది వెడల్పు ఇలా చూసుకుని సేమ్ అంతే పెట్టుకోవచ్చు. నాకు 5.5 ఇంచీలు ఉంది. మీ హ్యాండ్కి ఎంత ఉంటే అంతే, లేదా బాడీ మెజర్మెంట్స్లోని ఎంతవరకు అయితే హ్యాండ్ వస్తుందో అక్కడ ఇలాగా కొలుచుకున్నా సరిపోద్ది. సరేనా, 5.5 వచ్చింది కదా. దాని తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఈ చంక దగ్గర ఎన్ని ఇంచీలు మీరు ఖర్చులకి పెట్టారు. ఇప్పుడు ఇది చెస్ట్ మార్కింగ్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడూ కూడా నేను 2 ఇంచీలు ఖర్చులు అన్నది ఖర్చులు పెట్టుకుంటా. అంటే మీ బ్లౌజ్ కానీ డ్రెస్కి కానీ ఎన్ని ఇంచీలు ఖర్చులకి పెట్టారు. మీరు 1.5 ఇంచు పెట్టారా ఖర్చు అంటే ఇది ఫిట్టింగ్ లైను, ఇది 2 ఇంచులు ఖర్చులకి పెడతాం కదా. ఇది 2 పెట్టారా, 1.5 పెట్టారా, 1 ఇంచే పెట్టారా, దాన్ని బట్టి ఇది ఎంతైతే ఖర్చు అంతా మనం తీసుకోవాలి. 2 ఇంచులు కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచుల ఖర్చులు మార్కింగ్ అన్నది ఇలా చేస్తున్నాను. సరేనా, ఇక్కడ పొడవు లూజు అయిపోయినాయి. ఇంకా చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఆ సైజుకి అయితే ఎంత పెట్టాలి, ఈ సైజుకి అయితే ఎంత పెట్టాలని ఏమీ ఉండదండి. మనకి ఆ కర్వ్ ఇలా తిరగడం కోసం మనం తీస్తాము. మ్యాక్సిమం చిన్న హ్యాండ్స్కి ఎవరైనా సరే ఏ సైజ్ అన్నా సరే, చిన్న సైజ్ అవ్వచ్చు, పెద్ద సైజ్ అవ్వచ్చు, 3 ఇంచులు పెడితే సరిపోద్ది. సరేనా, ఇంకా అంతకన్నా కిందకి మరి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ఎల్బో హ్యాండ్కి అయితే కనుక 3.5 ఇంచీలు. మరి ఈ అరించ్ ఎందుకు పెంచుతున్నామండి అంటే కనుక ఎప్పుడైతే మనకి హ్యాండ్ పొడవయిందో మనకి భుజాలు లాగుతున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఈ లూజ్ని కొద్దిగా క్రియేట్ చేస్తే అక్కడ అలా భుజం జారకుండా ఆగుతుంది. చేతులు పైకి ఎత్తినప్పుడు కట మనకి
టైట్గా పట్టేయకుండా ఉంటుంది. అలాగని లూజ్గా క్రియేట్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు 4 ఇంచులు 4.5 ఇంచులు ఇక్కడి నుంచి చంకదింపు అన్నది తీయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లూజ్ ఎక్కువైపోయి అక్కడ ఫిట్టింగ్ సెట్ కాకుండా ముడతలు వచ్చేస్తుంది అనమాట. మీకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే సైజు ఏదైనప్పటికీ ఈ సైజుకి ఎంత ఆ సైజుకి ఎంత ఏమీ ఉండదు. కరెక్ట్గా 3.5 ఇంచీలు మీరు తీసుకోండి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరే గ్యారంటీ నాది. నేను ఎన్నో బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాతే మీకు నేను చెప్తున్నాను. ఎంతోమంది కస్టమర్స్కి అన్ని స్టేట్ల వాళ్ళకి కూడా నేను స్టిచ్చింగ్ చేశాను. మన ఆంధ్ర ఒకటే కాదండి, ఆల్ ఇండియా అన్ని స్టేట్ల వాళ్ళకి కూడా నేను స్టిచ్చింగ్ చేశాను. ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. 3.5 ఇంచులు తీసుకోండి, మీ బ్లౌజ్కి ఇక తిరిగి ఉండదు. సరేనా? ఇప్పుడు ఈ 2 ఇంచుల ఖర్చులు ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ ఇలా గీయాలి. ఇలా గీసి ఇక్కడ ఒక మార్క్ పెట్టండి. ఇది ఖర్చుల లైన్ అనమాట. ఈ 2 ఇంచుల ఖర్చులు అన్నది ఎప్పుడు స్ట్రైట్ లైనే ఉండాలి. ఎందుకు అంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రైటే ఉంటుంది, ఫ్రంట్ వైపు స్ట్రైటే ఉంటుంది, అలాగే హ్యాండ్ స్ట్రైటే ఉంటుంది. అప్పుడే ఈ అంచు మీద ఈ అంచు ఇలా పెట్టినప్పుడు ఒకటే లెవెల్కి వస్తుంది. మనం కుట్టేటప్పటికి ఇక్కడ ఖర్చులు అనేవి ఎన్ని వేసినా చంక కుట్లు 2 ప్లస్ మార్కులు వస్తాయి. ఒకే రకమైన ఫిట్టింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనా? దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి షేప్ కోసం 2 ఇంచులు వదిలేయాలి. మరి 2 ఇంచులు ఎందుకు వదిలేయాలండి అంటే కనుక ఇక్కడ భుజం దగ్గర మనకి రౌండ్ షేప్ అన్నది వస్తుంది. మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ మీ బాడీ కానీ చూస్తే ఇక్కడ ఇలాగ స్ట్రైట్గానే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా కిందకి దిగుతుంది. ఈ స్ట్రైట్ పీస్ అన్నది ఇటు రెండు 4 ఇంచులన్నా కనీసం ఇలా ఉండడం వల్ల ఇక్కడ ముడతలు లేకుండా ఉగ్గులు లేకుండా ఉంటుంది అనమాట. మన బాడీ స్కిన్ అన్నది ఇలా రౌండ్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ రౌండ్ క్రియేట్ అవడం కోసం ఇది మనం ఇలా స్ట్రైట్గానే వదిలేస్తాం. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా రౌండ్ తిరుగుతుంది కాబట్టి మన భుజం రౌండ్కి సెట్ అయిపోద్ది. సరేనా? ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ నుంచి జస్ట్ ఇలా చూసుకోండి. ఇక్కడ ఇలా వీ షేప్ లేకుండా కటింగ్ చేసేటప్పుడు ఇలా రౌండ్ వచ్చేటట్టుగా ఇలా కటింగ్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇది ఇలా అందించేటప్పుడు మీకు ఈ షేపే వస్తుంది. ఇంక వేరే రకంగా ఇవ్వడానికి కట్ట అవ్వదు. ఇక్కడ నుంచి డౌన్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాగే వస్తుంది ఎవరికైనా సరే. సరేనా? ఈ ట్రిప్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది 2 ఇంచుల ఖర్చులు, ఇది కూడా ఖర్చులకి ఇటువైపు ఉన్న మార్కింగ్. అంటే ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట. ఇక్కడ కుట్ట అనేది ఇలా పడాలి. ఇక్కడ ఈ లైన్ నుంచి ఇలాగా కుట్ట అనేది ఇలాగే పడాలి. అంతే తప్ప ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ ఇద్దాము అంటే కనుక ఇక్కడ నొక్కేస్తుంది. దీని గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఇలాగే లైన్ కలిపేయండి. సరేనా? మీకు హ్యాండ్ అన్నది వచ్చే కొద్దీ మీకు ఇక్కడ హెల్దీ అవ్వచ్చేమో కానీ సన్నం అయితే పడదు. జస్ట్ మనకి హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మన హ్యాండ్ అన్నది ఇలా రన్నింగ్లో ఇలా వెళ్ళిపోద్ది తప్ప ఇలా సొట్టగా ఏం వంకర తిరిగి అయితే మన హ్యాండ్ ఉండదు కదండి. చిన్న థింకింగ్ అంతే. మన చేయి ఇలా రన్నింగ్లోని ఇలా సన్నంగా ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇలా వచ్చి సన్నంగా మోచేతి దగ్గర నుంచి వచ్చేస్తుంది తప్ప మనకి ఈ షేప్ వచ్చినట్టుగా ఇలా సొట్టగా అయితే రాదు కదా. కాబట్టి ఇలా స్ట్రైట్గానే ఈ కర్వ్ ఇలా తిప్పడం చూడడానికి అందంగా ఉన్నప్పటికీ ఇది ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి టైట్ అయిపోద్ది. కంపల్సరీగా టైట్ అయిపోద్ది. ఈ టైట్ రావడం వల్ల ఇక్కడ ముడతలు వస్తాయి, ఇక్కడ భుజాలు జారుతాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది స్ట్రైట్ కట్ అని ఇలా కుట్టు వేయాలి. ఇది మీరు ఫుల్ హ్యాండ్ అన్నా సరే 20 ఇంచులు పొడవు పెట్టినా సరే అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గానే స్టిచ్ చేయాలి. తర్వాత ఎవరికైనా లూజ్ ఉంటే ఫుల్ హ్యాండ్స్లోనే అంటే 22 ఇంచెస్ పొడవు తీసుకున్న వాళ్ళకి, ఎప్పుడైనా బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి, ఎప్పుడైనా ఇక్కడ మోచేతి దగ్గర గట్రా లూజ్ అనిపిస్తే జస్ట్ కుట్టు అనేది ఇంకెలా లోపలికి వెళ్తాం. ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్లోనే 22 ఇంచెస్, అది కూడా బాగా 0 సైజు పిల్లలకి కటింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ క్రాస్లు ఉండవు. ఇలా స్ట్రైట్గా కుట్టు ఇలా వెళ్ళిపోవాలి. సరేనండి? దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా కటింగ్ చేసేస్తాం కదా, ఇవి ఖర్చులు అనమాట. ఆ తర్వాత ఇలా 1/4 ఇంచ్ మార్జిన్తో చక్కగా ఇంకొక 2 కుట్లు అన్నవి వేసేసుకుంటాం. సరేనా? ఇప్పుడు లోతు తీసేటప్పుడు ఏమన్నా ఉందా అంటే ఈ 2 ఇంచుల్ని డిస్టర్బ్ చేయకూడదు, అలాగే ఈ 2 ఇంచుల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ఓపెన్ చేసి ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలోనే అంటే ఇటు నుంచి 2 ఇంచులు వదిలేస్తాం. అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 ఉంది. దీన్ని ఈ ఇంచి టేప్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. సరేనా? ఇక్కడికి ఇలాగా 1/2 ఇంచ్ అన్నది మీరు డౌన్ తీసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్ కదా, ఇంకా ఎక్కువ తీసుకుందామని ఏముండదు. ఏ హ్యాండ్ అయినా
ఏ హ్యాండ్ అయినా ఏ సైజ్ అన్నా జస్ట్ అరెంజ్ వేరియేషన్ చూపిస్తే సరిపోద్ది. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో అరెంజ్ వేరియేషన్ చూపిస్తాము, హ్యాండ్లో అరెంజ్, అది 1 ఇంచ్ వేరియేషన్ అన్నది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టేశారంటే ఈ హ్యాండ్ కుట్టు వచ్చేసి బాడీ మీదకి వచ్చేస్తుంది, బాగోదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుతారు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పైకి కదా ఇది ఉంది, ఇక్కడికి ఈ మార్కింగ్కి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కలుపుతారు. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ ఎస్ మోడల్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఇది మీకు లోత్ అన్నమాట. సరేనండి, ఈ రకంగా ఎల్బో హ్యాండ్ కటింగ్ అన్నది ఉంటుంది. చూడండి మీకు షేప్ అన్నది ఈ రకమైన షేప్ అన్నది వస్తుంది. చూసారు కదా, ఇలా ఎల్బో హ్యాండ్ కటింగ్ చేసిన ఈ తర్వాత కటింగ్ చేసేయడమే. కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ అంచు అన్నది ఇది 2 హ్యాండ్స్ అనుకోండి, 2 పొరలు ఒకవైపే వచ్చేటట్టు చూసుకొని మనం కటింగ్ ఇది ఇలా చేసేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ అరెంజ్ వేరియేషన్ అనేది వస్తుంది. ఇది కూడా ఇక్కడ రన్నింగ్లోనే ఇలా తీసుకుని రావాలి. ఎక్కడి నుంచి కట్ చేసామో ఎక్కడ ఎండ్ చేసామో అన్నది మీకు తెలియకూడదు, ఈ రకంగా రావాలి. సరేనా? ఇప్పుడు ఈ 2 కూడా ఇలా చూసుకున్నారనుకో, ఏది షేప్ తీసామో ఏది తీయలేదన్నది మీకు తెలియకూడదు. మీరు ఎప్పుడు కూడా ఇలా ఇక్కడ ఒక కట్ అనేది అందుకే పెడతాం, ఇది ఫ్రంట్ పార్ట్కి జాయింట్ రావాలి అని. ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టి చూసుకుంటేనే ఈ అరెంజ్ వేరియేషన్ తెలియాలి, ఎంత నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి. సరేనండి, ఇలా ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీ బ్లౌజ్ మీకే ముద్దేస్తుంది అనమాట. సరేనా? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.